నిన్నటి రోజు కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలో ఒక ఇంటిలో పేలుడు సంబంధించిన సంఘటనలో దాదాపుగా 4 చనిపోవడం, 24 మంది తీవ్రంగా గాయపడడం దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన తక్షణం జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సేవా తపస్వి శ్రీ జిఎం శేఖర్ గారు తక్షణం ఆయన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు సత్యకుమార్ అన్న గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం, సత్యకుమార్ అన్న గారు ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా మనసు కలిచివేసేటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన కాబట్టి ఆయన తక్షణం ఆ బాధితులకి ప్రభుత్వ పరంగా అలాగే వైద్యపరంగా అండగా ఉంటామని చెప్పేసి ఆయన తక్షణం అధికారులకి ఆదేశించడం జరిగింది. వారికి ఎవరైతే గాయపడినారో వారికి మెరుగైన చికిత్స అందించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం, అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు వారి యొక్క సొంత నిధులతో తక్షణ సాయం కింద ఎవరైతే గాయపడినారో వాళ్ళకి 50,000 చొప్పున, ఎవరైతే మరణించినారో వారికి ₹1,00,000 చొప్పున ఆయన సొంత నిధులు ఇవ్వడం నిజంగా ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా తరపు నుంచి మేము ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సంఘటనకు తక్షణం స్పందించి ఎస్పీ గారు స్వయంగా కదిరికి విచ్చేయడం, కలెక్టర్ గారు కదిరికి విచ్చేయడం, స్వయంగా వారే ఆ సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి ఈ దుర్ఘటన ఎలా జరిగిందని చెప్పేసి పూర్తి విచారణ చేపట్టడం జరిగింది. కొంతమంది అక్కడ స్థానికుల కథనం ప్రకారం ఇంట్లో మందుగుండు సామాగ్రి ఉంది, అక్కడ ఈ రాళ్లు పెళ్ళేటువంటి జెలటిన్ స్టిక్స్ ఇలాంటివన్నీ పరికరాలు ఉండడం వల్లనే ఈ దుర్ఘటన ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ ఎస్పీ గారు చెప్పిన విధంగా క్లూస్ టీం వచ్చి అక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటన స్థలంలో పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలను సేకరించి పరిశీలించిన తర్వాత నిర్ధారణ చేస్తామని చెప్పేసి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా తక్షణం ఆ సంఘటన స్థలానికి చేరుకొని సిఏ గారు అందరూ అక్కడికి చేరుకొని బాధితులకి అలాగే గాయపడిన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, అక్కడ సహాయక చర్యలు చేపట్టడం వారందరికీ మైనార్టీ మోర్చా తరపు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే మృతి చెందినారో వారికి మా జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు వారి యొక్క ప్రకట సంతాపాన్ని అలాగే గాయపడిన వారికి పరామర్శించడం, వారికి సానుభూతి తెలపడం జరిగింది. పార్టీ పరంగా బీజేపీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వారి కుటుంబాలకి పూర్తి అండదండగా ఉంటామని చెప్పేసి, అలాగే అక్కడ ఏమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అంటే ఏమైనా ఇట్లా పేలుడు పదార్థాల వల్ల ఏమైనా దుర్ఘటన జరిగిన నిర్ధారణ అయితే ఈ సంఘటనకి సంబంధించినటువంటి వ్యక్తులకి తీవ్రంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారు ఆదేశించడం కూడా జరిగింది. అలాగే ఇలాంటి దుర్ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అందరూ సంతోషంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి వారు మనోభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు